పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విడిపోయారో కూడా తెలియదు. అంత ఫాస్ట్‌గా విడిపోతున్నారు. 40 ఏళ్ల కాపురం అత్యద్భుతంగా ఇప్పుడు నేను ఈ జనరేషన్‌కి ఒకటే చెప్తా కరెక్ట్. శివ. హ్మ్. ఈ జనరేషన్‌కి ఒకటే చెప్పాలి. మనకి అవైలబుల్‌గా ఏముంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే గనక సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలున్నాయని కనిపెట్టారు. కానీ సెల్ ఫోన్‌ని ఎంత చండాలంగా వాడుతున్నారు. కరెక్ట్. ఎన్ని సైబర్ క్రైమ్స్, ఎన్ని రకాలు. సో, జీవితంలో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. నేననేది మనం పాజిటివ్‌కి వాడుతున్నామా? నెగెటివ్‌కి వాడుతున్నామా? వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అవకాశాలండి. ఇప్పుడు సినిమాలో మీరు నన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు. అవును. సినిమాలో మాకున్న అవకాశాలు విపరీతం. కరెక్ట్. మాకున్నన్ని అవకాశాలు మామూలు జీవితంలో అందరికీ ఉండకపోవచ్చు. లేవని నేనన్నాను. నాకంటే దొంగలు చాలామంది ఉన్నారు. కరెక్ట్. సినిమా కాకుండా బయట జీవితంలో దొంగలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు దొరకకపోవచ్చు. మేమేదైనా చేస్తే వెంటనే దొరికిపోతాం. దొరికిపోతారు. ఇప్పుడు అంతే, చిన్న అంతే. చిన్న మాటే నేను సరదాగా అంటేనే అదేదో నెగెటివ్‌గా అట్లా అవును. ఉంటది. సో, ఏది రిస్క్ చేయటానికి లేదు. మేము ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. సో, అందుకని నేను అనుకోవటం ఇవాళున్న జనరేషన్‌కి నేను దయచేసి మీకు చెప్తున్నా. మీకున్న అవకాశాలు చాలా ఎక్కువ. ఒక సెల్ ఫోన్ ఎలా అయితే ఎక్స్‌పీరియన్స్ చెప్పానో, జీవితంలో ఆహ్, ఇది కాకపోతే ఇంకోళ్ళు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఈ ఈ ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. ఆప్షన్స్ బోలెడన్ని ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవటం మీలో ఉంది. మీరు సెలెక్ట్ చేసుకునేది అది జీవితానికి ఎంత పనికొస్తుంది అనేది మనకేం కావాలో మనకు తెలియాలండి. మనకేం కావాలో తెలియకోకుండా ఇది చేశాను నువ్వొద్దు, నువ్వొద్దు అనంటే పిల్లలు కన్న తర్వాత మీ ఇద్దరు విడిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? అలాంటి ఆలోచించినప్పుడు నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది నాకు. తప్పది. కమిటెడ్‌గా ఉండాల. కరెక్ట్. ప్లీజ్ అందుకని మీరు దయచేసి ముందే ఆలోచించుకోండి. ఎలా ఉంటే మనం జీవితాన్ని కంటిన్యూ అవుతాం? ఏ కమిట్మెంట్‌తో మనం ఇద్దరం ఒకటవుతున్నాం? ఇది అంటే నా జీవితం నుంచి నేను చెప్పే సజెషన్ ఇది.